జయించకుండా, సమస్యలను ఎదుర్కోకుండా, సమస్యను జయించకుండా పరుగులు తీస్తూ ఉంటారు. నువ్వు స్థానభ్రంశం చెందినంత మాత్రాన, నువ్వు ప్లేసులు మార్చినంత మాత్రాన, నువ్వు ఉద్యోగాలు మార్చినంత మాత్రాన, నువ్వు షాపులు మార్చినంత మాత్రాన, నీ ఇల్లు మార్చినంత మాత్రాన నీ సమస్య నిన్ను విడిచిపెట్టదు. తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ సమస్య కారణం ఏమిటి? దేవునికి దూరమైనంత మాత్రాన నీ సమస్య నేను విడిచిపెట్టదు. పైపెచ్చు ఆ సమస్య ఇంకా ఎక్కువైపోతుంది. యోబు జీవితంలో భయంకరమైన సమస్య వచ్చింది. ఆ సమస్యకు కారణం అర్థం కావట్లా. తాను బహునీతిమంతుడు, యథార్థవంతుడు, ప్రతి దినము ఉదయమునే లేచి దేవునికి బలులు అర్పించిన వాడు. హఠాత్తుగా తనకున్న ఆస్తి అంతా కోల్పోయాడు. తనకున్నటువంటి భవనాలు కోల్పోయాడు, తనకున్నటువంటి పశువులను కోల్పోయాడు, పైపెచ్చు తనకున్న బిడ్డలను కోల్పోయాడు, చివరికి తనకున్న ఆరోగ్యము కోల్పోయాడు. తనకున్న దుస్థితిని చూసి ఆదరించవలసిన భార్య వచ్చి, ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావేమిటి, ఆ దేవుణ్ణి ద్వేషించి చావో అని చెప్పి ఒక చావు సలహా ఇచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేం చేశానని చెప్పి జరుగుతుంది. తను ఎంతగా పరిశీలించుకున్నా, ప్రశ్నించుకున్నా తనకు జవాబు దొరకలా. ఒక సందర్భంలో అడుగుతాడు, దేవా, నా పాపములేంటి, నా అతిక్రమములేమిటి, నీకు నాకు మధ్య ఉన్నటువంటి లోపాలు ఏమిటి నాకు తెలియచేయి, నేను సరిచేసుకుంటా అని తన హృదయాన్ని కూడా పరిశీలించుకున్నాడు. ఎంత హృదయాన్ని పరిశోధించుకున్నా తనకు జవాబు దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్మానే, ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి ఆశ్రయించానే, ఆయన ఆశించినట్టుగా జీవించానే, నా బిడ్డలను భద్రపరుచుకున్నానే, నిస్వార్థంగా జీవించానే, యథార్థంగా జీవించానే. యోబు గ్రంథాన్ని మీరు చదివినట్లయితే మొదటి అధ్యాయం మొదటి